ఏంటి పక్కన పెడితే చిరంజీవి అనే వ్యక్తికి ఒక మానియా ఫ్యాన్ ఫాలోయింగ్ కమ్యూనిటీలో ఒక అప్పీల్ చేస్తే యాక్సెప్ట్ చేసే ఇది లేదని మీరు అనుకుంటున్నారా పొలిటికల్గా? ఇప్పుడు ఆయనకి చిరంజీవి గారికి కమ్యూనిటీ అనే కాదండి, కమ్యూనిటీనే కాదు, ఒక హీరోగా మెగాస్టార్గా మొదటి నుంచి ఈ సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళుగా అన్ని వర్గాల్లో అభిమానం ఉంటుంది. సినిమా హీరోగా ఒక లెజెండరీ, అతను అభిమానిస్తారు, దానికి సంబంధించినటువంటిది ఎవరికి కూడా భేదాభిప్రాయం లేదు. కానీ ఇవాళ వచ్చి ఆయన మాట్లాడితే కాపు సామాజిక వర్గం వింటుంది, ఆయన మాట ప్రకారం ఓటేస్తారు అనేటటువంటిది అది మాత్రం అప్పుడే నిజం కాలేదు. ఆయన డైరెక్ట్గా పార్టీ పెట్టి ప్రజారాజ్యం పెట్టి ఎలక్షన్ ఫేస్ చేసినప్పుడే అది నిజం కాలేదు. తర్వాత పోనీ అప్పుడు ఆయన నిలబడి ఉండుంటే వేరుగా ఉండేది. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్లుగా ఏం చేశారు ఇవన్నీ చూసిన తర్వాత కాపు సామాజిక వర్గం వీళ్ళు చేసిన రాజకీయాల వల్ల తాము నష్టపోయామనే భావనలో ఉంది. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపు నాయకులు కావచ్చు, కాపు క్యాడర్ కావచ్చు, కాపు సమాజం కావచ్చు, మేము వీళ్ళ వల్ల నష్టపోతున్నామని పదే అభిప్రాయపడుతున్న తర్వాత ఎందుకు ఓటేస్తారు? వాళ్ళు చెప్పారని ఎందుకు ఓటేస్తారు? వాళ్ళు చెప్పారని ప్రజారాజ్యం 2009లో వేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదరించాలని చూశారు. కానీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన ఇంత తాపత్రయపడుతున్న తర్వాత పైగా అన్నను కూడా ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకొస్తున్నారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం. ఇంతగా మాట్లాడుతున్న తర్వాత కాపు సామాజిక వర్గం ఏదైతే బలంగా కోరుకుంటుందో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, చిరంజీవి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, వాళ్ళు పక్కకెళ్ళి మేము చంద్రబాబు గారిని మోస్తామని అంటే వాళ్ళు ఎందుకు హర్షిస్తారు?